టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో సాధారణంగా విద్యార్థులందరూ కూడా ఎదురు చూసేటటువంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి గ్రూప్ 2 కు సంబంధించి ఒక అతిపెద్ద శుభవార్త చెప్పిందనే చెప్పుకోవాలి. సో 750 పోస్టులతో బిగ్గెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మరి ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. సో గ్రూప్ 2 కి సంబంధించి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15, 2026. సో 2026 సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో పేర్కొనడం జరిగింది. మరి ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 750 పోస్టులు ఉన్నాయి. సో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 750 పోస్టులు ఉన్నాయి ఇందులో. సో దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ. సో దీని క్వాలిఫికేషన్ ఏమో ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా అంటే 2 దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అదే విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ అని చెప్పి 2 స్టేజెస్ లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి, మరి మెయిన్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయం తీసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ప్రధానంగా 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే. సో 150 మార్కులు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి ఇందులో ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ప్రతి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 1/3 ఏమో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయని చెప్పేసి 5 సెక్షన్స్ ఉంటాయి సార్. సో ఒక్కొక్క సెక్షన్ నుంచి 30 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. 5 సెక్షన్స్ అనే ఉంటాయి. ఏంటా 5 సెక్షన్స్ అంటే ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్. ఇందులో ప్రధానంగా మళ్ళా 3 ఏరియాస్ ఇచ్చారు. ఒకటి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, అలాగే ప్రాచీన భారతదేశ చరిత్ర, అలాగే మిడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇందులో ప్రధానంగా ఇండియన్ హిస్టరీ నుంచి ఏమో 30 మార్క్స్, యాన్షియంట్, మిడివల్, మోడర్న్, అలాగే ఇండియన్ జాగ్రఫీ నుంచేమో సో 30 మార్క్స్, అలాగే ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ, ఇందులో ఇండియన్ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ. సో భారతదేశ భూగోళ శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం రెండింటికి సంబంధించి మనకి 30 మార్క్స్ కేమో ఇవ్వడం జరిగింది. అలాగే 3rd వన్ వచ్చేటప్పటికి ఇండియన్ సొసైటీ. సో భారతదేశ సమాజానికి సంబంధించిన అంశాలు. సో ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సో భారతదేశ సమాజ నిర్మాణం అనేది ఏ విధంగా ఉంది, అలాగే సోషల్ ఇష్యూస్, సో భారతదేశ సమాజంలో ఉన్న సామాజిక అంశాలు ఏంటున్నాయి, అలాగే క్యాస్టిజం, కుల వ్యవస్థ, కమ్యూనిజం, సో ఈ కుల వ్యవస్థ గాని సామాజిక వ్యవస్థ గాని, అలాగే క్రైమ్ అగైనిస్ట్, వీటికి సంబంధించిన అంశాలు కానీ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే వెల్ఫేర్, సంక్షేమ రంగానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో మనకి ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. సో నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. మరి అలాగే మెంటల్ ఎబిలిటీ, సో అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ కూడా 30 మార్క్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, అలాగే ఇండియన్ ఏపీ జాగ్రఫీ ఏమో 30 మార్క్స్, ఇండియన్ సొసైటీకి సంబంధించి 30 మార్క్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 30 మార్క్స్, అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా ఈ 30 మార్క్స్, మొత్తం 5 30 150 మార్కులకి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. సో జనరల్ గా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వచ్చేటప్పటికేమో 1:50 కానీ,
1:100 కానీ మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 1:50 కానీ 1:100 కానీ జనరల్ 1:50 సెలెక్ట్ చేస్తారు. అప్పటికప్పుడు ప్రభుత్వం కమిషన్ తీసుకున్న నిర్ణయం బట్టి అది ఒక పోస్ట్ కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్న అంశం కూడా ఆధారపడుతుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్. మరి మెయిన్ ఎగ్జామ్ కి వచ్చేటప్పటికి సో గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 2 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ లో 2 పేపర్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ పేపర్ వచ్చేటప్పటికి 2 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ లో 75 మార్క్స్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. అలాగే సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీనికి సంబంధించి కూడా 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 వచ్చేటప్పటికి ఇందులో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఏమో 75 మార్క్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 75 మార్క్స్. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ 150 మార్కులు కండక్ట్ చేస్తారు ఒక పేపరు, మరి మెయిన్స్ ఎగ్జామ్ ఏమో 300 మార్కులు కండక్ట్ చేస్తారు 2 పేపర్లు. సో ఒక గ్రూప్ 2కి వచ్చేటప్పటికి మాత్రం ప్రిలిమినరీ సిలబస్ మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ ఎక్కడ కూడా టాలీ కావు, 2 సెపరేట్. సో ఎందుకంటే ఇందులో ప్రిలిమ్స్ లో వచ్చేటువంటి టాపిక్స్ ఏవి మెయిన్స్ లో రావు. కాకపోతే మనం మొదటి నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కంబైన్డ్ గా చదువుకునే ప్రయత్నం చేయాలి. సో ప్రిలిమినరీ సెపరేట్ గా మెయిన్స్ సెపరేట్ గా మనం చదవలేము, 2 కూడా ప్యారలల్ గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్, అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.